బావగారు. హాయ్. మా తమ్ముడు వెళ్ళిపోయాడా? వెళ్ళడమా? వచ్చిందెప్పుడు? క్యాంప్ కని వెళ్ళి 1 month అయింది, ఇంకా రాలేదు. వాడికేమమ్మా, బాగా సంపాదిస్తున్నాడు. అదొక్కటే చేస్తున్నాడు. సరే, టైం అవుతుంది, నేను వెళ్తున్నా. రావే, వచ్చి కూర్చో. అక్క బావెప్పుడు కొత్త పెళ్లి కొడుకులాగా తలతల మెరిసిపోతుంటాడు. ఆ బాడీ పర్సనాలిటీ చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఇంకెవరైనా అయితే ఈ పాటికల లైనేసేదాన్ని. ఇప్పుడా మా అక్క కాపురం పోయిద్దని ఆలోచిస్తూ డ్రాప్ అయిపోయా. ఊరుకోవే నువ్వు నీ జోకులు. అయినా మా తమ్ముడు నెలల తరబడి బయటే ఉంటే ఎలాగే? నా వల్ల అసలు కాదు. నీ భర్త రోజూ ఉంటాడా? మీ బావ ఖాళీ దొరికితే అదే పని. నేనే అలవాటు చేస్తుంటాను. అదృష్టవంతురాలివక్క. నాకు లేదా అదృష్టం. ఎప్పుడు నెలల తరబడి క్యాంపులు, ఉన్న 4 రోజులు మూసుకొని పడుకోవడం. అలా అయితే ఎలాగే? నీకేమైనా వయసు అయిపోయిందా ఏంటి? అందుకనే అక్క నేను కూడా డిసైడ్ అయినా. నాలాంటి కోరికలు తీరని ఆడవాళ్ళకి కోరికలు తీర్చడానికి కాల్ బాయ్స్ ఉంటారంట. వాడిని బుక్ చేసుకుంటా. కాల్ బాయ్సా? వాళ్ళు చాలా డబ్బులు తీసుకుంటారు కదా. తీసుకొని నన్ను సుఖపెట్టకుండా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆ డబ్బుతో నేను సుఖపడతా. తప్పేముందక్క? అవునులేవే, తప్పులేదు. నీ మొగుడైనా అర్థం చేసుకోవాలి కదా. సరే పద, షాపింగ్కి వెళ్దాం. చీర కొనుక్కోవాలి. మొన్నే కదే 3 చీరలు కొన్నావు. కట్టనివి చీరలు బీరువాలు 4 ఉన్నాయి. చీరలు కొనుక్కుంటే నాకు సంతోషం. ఆ సుఖం ఎలాగూ దొరకట్లేదు. ఈ సంతోషమైనా ఉండద్దా ఏంటి నాకు? పద, ముందు రెడీ అవ్వు. హాయ్ బావా. హాయ్. నీ గురించి ఎదురు చూస్తున్నా. నా గురించి ఎదురు చూస్తే మీ అక్క ఎదురు చూడాలి. అక్క రోజు ఉండదు కదా బావా. ఏంటది? అదే, నాన్ వెజ్ రోజు వండదంట కదా. నాకు రోజు తినాలనిపిస్తుంది. ఆకలితో వస్తాను. ఏ వంకాయో దొండకాయో వండి పెట్టిద్ది. నాకు నచ్చక తినక పస్తులు పడుకుంటా. అక్క లేకపోతే నేను వండాలా? చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు రోజుకొక వెరైటీ వండి పెడతా. కడుపు నిండా వండి పెడతా. వద్దులే, పెళ్లి చేసుకున్నాక తప్పదు కదా, అయ్యే తినాలి. అది ఎదురు చూస్తుంది, నేను వెళ్తాను. అబ్బా బావా, నీలాంటి మొగుడు దొరికితే కడుపు నిండా పెట్టిద్దాడది. నీలాంటి మొగుడు గురించే ఎదురు చూస్తున్నా.